సార్ నాకు డౌట్, మీరు ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ఎట్లాగైతే కోచింగ్ ఇస్తూ ఎలాగైతే పర్సనాలిటీస్ని ఇండివిజువల్గా తీర్చిదిద్దుతున్నారో అట్లా ప్రీ మ్యారిటల్ అండ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని కానీ హెల్ప్ సపోర్ట్ని ఎందుకు దీన్ని అసలు ఫుల్ నేను యాక్చువల్గా దాని మీద ప్రీ మ్యారిటల్ మెంటరింగ్ పోస్ట్ మ్యారిటల్ మెంటరింగ్ మీద కొంత రీసెర్చ్ అయితే స్టార్ట్ చేశానండి. ఓకే, అతి త్వరలో ఓన్లీ దాని మీదనే వర్క్ చేయాలి మాత్రం ఉంది నాకండి. అది చాలా తీవ్రంగానే ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నాను. ఇతరులకి నాకున్న తేడా ఏంటంటే నేను బాగా చదివితేనే కానీ ఆ కేస్ స్టడీస్ తీసుకుంటేనే కానీ నేను రంగంలో దిగను. అంటే నేను ఏదైనా ఇవాళ ఒక ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశానంటే దానికి 2 ఏళ్ల కిందటి నుంచి ఒక వర్క్ ఉంటుంది. అందుకని నా అనుభవాలను చెప్పే క్రమంలో, ఇతరుల అనుభవాలను తెలుసుకునే క్రమంలో నాకు తెలిసినప్పుడు 3 డైరీల మెటీరియల్ రాశాను. అండ్ అమెరికా లాంటి, ఆస్ట్రేలియా లాంటి, యూరోపియన్ లాంటి దేశాలలో ఉన్న తెలుగు ఫ్యామిలీస్ వాళ్ళకి అక్కడ ఉండే సమస్యలు వేరండి, ఇక్కడుండే సమస్యలు వేరు. అంటే మొగుడు పెళ్ళాలకి జియోగ్రఫిక్ కండిషన్స్ని బట్టి కూడా సమస్యలు ఖచ్చితంగా మారుతుంది. ఎగ్జాంపుల్ సార్, ఉదాహరణకి అమెరికాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకుందాం, ఇంకా పిల్లలు లేరనుకుందాం. వాళ్ళు ఒక 1 ఇయర్ పెళ్ళి 1.5 ఇయర్ అయింది అనుకుందాం. వాళ్ళిద్దరూ జాబులు చేస్తుంటే ఇండియన్ ఫ్యామిలీ సిస్టంలో ఉదాహరణ మీరు మీ వారు అనుకుని ఒక ఆవిడ ఒక ఆయన జాబ్ చేస్తున్నారు, 3 పిల్లలు. ఎంత కాదనుకున్నా మన హైదరాబాదులో మన తెలుగు నేలలో ఇద్దరూ ఒకేసారి ఆఫీస్ నుంచి వచ్చారు అనుకుందాం. ఆయనేమో కారు పార్కింగ్ చేస్తుంటే ఈవిడ అర్జెంటుగా వెళ్ళి చేసే పని ఏంటంటే కొంగు బిగించి లేదా చున్నీ విసిరేసి ఆ కిచెన్లోకి వెళ్ళి, ఈవెన్ వాష్రూమ్ కన్నా ముందు కిచెన్లోకి వెళ్ళి టీయో ఏదో ఒకటి కుక్కరో పెట్టి అప్పుడు వాష్రూమ్కి వెళుతుంది. ఈయన కార్ పార్కింగ్ చేసి కిందనే ఉన్న ఒకరిద్దరితోటి మాట్లాడి పైకి వచ్చి కీ అలా పెట్టి మన సెల్ ఫోన్లో రీల్స్, ఎవరో హోమ్ టూరో కిచెన్ టూరో ఒక మొదనష్టపు టూరో చేస్తుందో ఒక ఆవిడ చూస్తూ ఉంటాడు ఈయన. ఇది అమెరికాలో కుదరదు. ఎందుకనంటే అక్కడ పని మనుషులు ఉండరు, డిష్ వాషర్స్ ఉంటాయో మరొకటి ఉంటాయో, ఇద్దరు పని చేయకపోతే అక్కడ గెలవదు. అవును సార్. అందుకని ఇక్కడ వేరు అక్కడ వేరు. ఇక్కడ పేట్రియార్కల్ సిస్టంలో పెరిగిన అబ్బాయికి అక్కడ సిస్టంలో అమ్మాయిని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఉండొచ్చు వెన్ కంపేరింగ్ విత్ దిస్. లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయికి అబ్బాయికి వేరు, లవ్ మ్యారేజ్ చేసుకొని అరేంజ్డ్ మ్యారేజ్లో ఉన్న అమ్మాయి అబ్బాయికి వేరు, ట్రెడిషనల్ ఫ్యామిలీ సిస్టంలోంచి వచ్చిన వాళ్ళకి వేరు, నాన్ ట్రెడిషనల్ వచ్చిన వాళ్ళు వేరు. లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా అరేంజ్డ్ మ్యారేజ్ లాగా బిహేవ్ చేసే మహానుభావులకి వేరు. సో ఇలాగా కాలమాన పరిస్థితులను బట్టి నేను ఇప్పుడు స్టడీ చేస్తున్నాను. నా స్టడీ మామూలుగా ఉండదు. నేను నా యొక్క పరిపూర్ణమైన జీవితం ఎప్పుడవుతుందంటే ప్రీ మ్యారిటల్ అండ్ పోస్ట్ మ్యారిటల్ మెంటరింగ్ ఇవ్వడంలోనే మాత్రం ఫీల్ అవుతున్నాను నేను. మీరు ఖచ్చితంగా ఇందులో చాలా అవసరం. అండ్ మీరు ఎట్లాంటి వ్యవస్థను తయారు చేస్తారని నాకు మీ అడ్మైరర్గా నమ్మకం ఉందంటే, ఎలాగైతే మీ స్టడీ మెటీరియల్ చదువుకొని ప్రస్తుతం డెప్యూటీ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి గౌరవనీయ వ్యక్తులు ఎలాగైతే ఉన్నారో సక్సెస్ఫుల్ మ్యారేజెస్ గడిపేసి డైవర్స్ శాతం పర్ మంత్ 250 కేసెస్ నుంచి 1 or 2 కూడా పోతుంది సార్. అవును. అపరిచితులలో కనుక ఎండ్ ఆఫ్ ది డే సస్యశ్యామలంగా ఎలా క్లైమాక్స్ అయితే ఉంటుందో, మీరు నిజంగానే ఇందులోకి దిగితే. అవును. ఇంకోటి ఏంటంటేనండి, అది అవసరం కూడా అండి వాళ్ళ. ఎందుకంటేనండి మనందరము కూడా కంపారిటివ్ కన్ఫ్యూజన్లో ఉన్నామండి. అవును సార్. వాళ్ళ పెళ్ళి ఇలా జరిగింది, మరి మన పెళ్ళి ఎలా జరగాలి అనేది ఉన్నామండి. వాళ్ళు ఎందుకంత బాగున్నారు, మనం ఎందుకంత ఇలా ఉన్నాం. సార్ నేను సగటున ఫ్రెండ్స్కి మీ పర్మిషన్తో ఇది కూడా చెప్దాం అనుకుంటున్నాను సార్. మీ లైఫ్లో ఉన్న మా ఆయన నాకు అది చేశాడు, ఇది చేశాడు, అలా ఉంది, ఇలా ఉంది, మంచి మాత్రమే చెప్పకండి, చెడు కూడా చెప్తూ ఉండండి. ఎప్పుడు చెడు మాత్రమే, గొడవలు మాత్రమే, కొట్లాటలు మాత్రమే చెప్పకండి. వాళ్ళతో అనుభవించిన గుడ్ థింగ్స్ కూడా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. పక్కన వాడి మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఈవెన్ పిల్లలకు కూడా. ఒకసారి మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు నాకు. పిల్లల ముందు తెలుసో తెలియక మనం ఒక చిన్న వాగ్వాదం చేసుకుంటాం, మొగుడు పెళ్ళాలి. పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోతాడు, మనందరం బాగానే ఉంటాం, కానీ వాడి ఇంప్రెషన్ మాత్రం మనం డిస్టర్బ్డ్ రిలేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. అందులో మనం అలాగే ఓహో అమ్మ నాన్న కొంచెం తేడాగా ఉన్నారు, కొట్టుకుంటున్నారు ఏదో అని చెప్పి వాడు మనిద్దరిని కూడా బ్లాక్మెయిల్ చేయొచ్చు. లేదా బ్లాక్మెయిల్ పెద్ద పదం, బట్ ఉన్నందులో
అందులో మొగుడు పెళ్ళాలి కనుక ఏ కారణం చేతనైనా పిల్లల ముందు కొట్టుకుంటే అరే కొట్టుకున్నాం రా, కానీ మేము ఇది డిస్కషన్, ఎస్ సార్. ఇట్ ఈస్ నాట్ క్వారలిజం, ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గ్యుమెంట్ అని వాడికి కన్వే చేయగలిగి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాడు రేపటి రోజున వీళ్ళిద్దరూ ఒకటే, ఏమో అప్పుడప్పుడు గిల్లి గజ్జాలు అని చెప్పగలిగి ఉండాలి మనం. వండర్ఫుల్. వాడు అర్థం చేసుకోగలి ఉండాలి. అది మీరు ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు బాగా గుర్తుంది. నాకు థ్యాంక్ యూ. మీ అందరి వల్ల నాకు ఒక్కటి అర్థమైంది సార్, లైఫ్లో నోరు మూసుకొని ఉండటం ఎలా. యాక్చువల్గా నేనే ఉంటానంటానండి, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలియడం చాలా ఇంపార్టెంట్. అవును సార్. ఇలా రకరకాల పర్సనాలిటీస్ గురించి మిమ్మల్ని అడుగుతాను సార్. వీళ్ళందరూ వాళ్ళకి మంచి చేస్తారో చెడు చేస్తారో తెలియదు, కానీ పక్కన వాడిని మాత్రం తినేస్తారు సార్. టర్మైట్ ఫర్నిచర్ తిన్నట్టు. సార్ ఎక్కువగా మాట్లాడుతూ, రోజంతా మాట్లాడుతూ, చెప్పిన విషయాలే చెబుతూ, మైండ్ మీద కంట్రోల్ లేకుండా పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టే ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ గైడెన్స్, రాంగ్ డయాగ్నోసిస్ కన్నా ఇది ప్రమాదం. సో అలా ఇస్తూ ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, ఇట్లా రకరకాల మనుషుల మధ్య నుంచి ఒక వ్యక్తి సక్సెస్ సాధించాలంటే వాడికి ఉండాల్సినటువంటి నిబద్ధత ఏంటి సార్? సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అండి. లేకే కదా సార్ ఈ ఏడుపంతా. అదే ఎగ్జాక్ట్లీ. ఎస్, మీరు భలే చెప్పారు. యాక్చువల్గా అది లేకపోవడం వల్లే ఇంతమందిని మనం చూస్తున్నాం. ఇప్పుడు నేర్చుకోవాలని కూడా అనిపించదు సార్. అంటే మనిషిగా బిహేవ్ చేయాలని తెలియకపోవడం వల్ల అంటాను నేను. మనిషి వేరండి. ఇప్పుడు చిన్న చిన్న ప్రిన్సిపల్స్ ఉండడమైనా మనిషి కావాలండి, పెద్ద పెద్ద అక్కర్లేదా. మనకి ఇతను టీ ఇచ్చాడు, హోటల్కి వెళ్ళినప్పుడు టీ ఇచ్చాడు, సర్వర్కి థ్యాంక్స్ చెప్పు, చిన్న ప్రిన్సిపలే. మార్నింగో ఈవినింగో మొక్కలకి నీళ్లు పోయి, చిన్న ప్రిన్సిపలే. పెన్ను క్యాప్ తీసేస్తే, నేను మా ఇంటికి మీకు బలగం సినిమా ప్రొడ్యూసర్ హర్షిత్ రెడ్డి అని ఒక అన్నారు, దిల్ రాజు గారు అన్నయ్య గారు అబ్బాయి. అవును సార్. మా ఇంటికి వచ్చారు, ఏదో కూర్చొని మాట్లాడుతుంటే నేను 3-4 రకాల పెన్నులు వాడతాను. ఏది మాట్లాడినా ఏది రాస్తున్నా రాస్తూ చెప్తాను. ఓకే. నా ముందు ఎవరైనా కూర్చుంటే నేను రాస్తూ చెప్తాను. అండ్ 3-4 రకాలు, రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్ ఇలా వాడతాను నేను. సో ఈ వాడుతూ రాస్తున్న క్రమంలో ఏమవుతుందంటే, మీతో మాట్లాడుతున్నాను రాస్తున్నాను కూడా ప్రతిసారి పెన్ క్యాప్ పెట్టలేను నేను. సో ఆయన ముందు కూర్చున్నారు, నేను మాట్లాడుతున్నాను, పెన్ క్యాప్ నేను పెట్టకుండానే రాస్తూ ఉన్నాను. ఆ పెన్లో ఒక పెట్టాను, రిలాక్స్గా ఆయనతో మాట్లాడుతుంటే నా మాటలు వింటూ ఆయన పెన్ క్యాప్లు పెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే అది వైట్ దాన్ని టేబుల్, దాని మీద చిన్న మచ్చబడ్డా తెలిసిపోతుందని. చిన్న ప్రిన్సిపలే. అన్నం తినేటప్పుడు మెతుకులు మిగల్చకుండా తిను. ఇప్పుడు వడ్డించేటప్పుడైతే ఓకే, బఫేలో కూడా నువ్వు ఎలా పాడేస్తావురా, బుద్ధి జ్ఞానము లేదా. బఫే అంటే అర్థం ఏంటి, నా ప్లేట్ తీసుకెళ్ళి నేను వేయించుకుంటున్నాను, వేయించి చెప్పొచ్చు కదా, కొంచెం తక్కువే తమ్ముడు అంటే వాళ్ళు ఎలాగో తక్కువ వేస్తారు, క్యాటరింగ్ వాళ్ళు ఎక్కువ ఎందుకు వేస్తారు వాళ్ళు. అది 200కి ఇస్తే ఆర్డర్ 100కి వేస్తాడు. ఈ చిన్న మెతుకులు ఎందుకు పాడేయాలి నువ్వు? హోటల్కి వెళ్ళావు, ఏదో వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చావు, మిగిలిపోయింది, దాన్ని ప్యాక్ చేసి సరే ఇంటికైనా పట్టుకెళ్ళు, కాకపోతే దాన్ని తీసుకెళ్ళి రోడ్డు పక్కన ఉన్న ఎవరైనా కొంచెం బెచ్చగాడికి ఇవ్వచ్చు కదా, ఎందుకు అది వదిలేస్తావు? చిన్న ప్రిన్సిపల్. నేను డబ్బుల దగ్గర కూడా ప్రిన్సిపల్డ్గా ఉండమంటానండి జనాన్ని. మాట దగ్గర ప్రిన్సిపల్డ్గా ఉండు, చేతల దగ్గర ప్రిన్సిపల్డ్గా ఉండు. ఓ పుస్తకం చదువుకోవడము, నీట్గా డ్రెస్ వేసుకోవడము, అందంగా డ్రెస్ వేసుకో, అందంగా తయారవు. కొంతమంది ఇంట్లోనే ఉంటే మాత్రం అందంగా తయారవ్వకూడదు. ఇవన్నీ కొన్ని వందలు చెప్పచ్చండి. అసలు ప్రిన్సిపల్స్ మీదనే, ఇలాంటి ప్రిన్సిపల్స్ మీదనే బుక్ రాయొచ్చు. అసలు చిన్నవి ఇంగ్లీష్లో అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఉందండి, అలాగా అటామిక్ ప్రిన్సిపల్స్ అని మనం బుక్ రాయొచ్చు యాక్చువల్గా. రైట్. కానీ మీరు చెప్పింది వాస్తవమే సార్. ఇట్లా చిన్న వాటిలో ప్రిన్సిపల్స్ లేకపోవడమే వెరిసి అది పెద్ద వాటిలో కూడా కేర్లెస్నెస్ అండ్ ఇర్రెస్పాన్సిబిలిటీకి కారణమవుతుంది. అంతే కదండి. అంటే చిన్నవి ఇప్పుడంతా కలిపితే మనుషులకే ఉంటాయండి ప్రిన్సిపల్స్, జంతువులకు ఉండవు. ఒకసారి తిడితే మళ్ళీ వచ్చేది కుక్క, ఒకసారి తిడితే అనుకునేవాడు మనిషి. ఆ మాత్రం అహంకారం లేకపోతే ఎట్లా? దిషణహంకార బ్రాహ్మీమయ మూర్తివి లేకపోతే ఎట్లా? అందుకు చిన్న ప్రిన్సిపల్స్ అంటాను. యాక్చువల్లీ మీరు నమ్ముతారో లేదనండి, నేను క్రమంగా ఈ ఐఏఎస్లు కోచింగ్లు ఇంకా
చాలించి ఇవి చెప్పాలనుకుంటున్నానండి. చాలించడం అంటే ఆపేస్తానని కాదు, అంటే దాంతో పాటు అని, అంటే అక్కడ మాత్రం ఆగిపోకుండా అసలు ప్రిన్సిపల్స్ చిన్న చిన్నవండి. పోనీ స్కిల్స్ సార్ ఇవి. పోనీ నేనేమంటానంటే అందరికీ అన్నట్లు చాలామంది చేసే మిస్టేక్ చెప్తాను మీకండి. అందరూ పుస్తకాలు చదవాలని అంటారండి. అక్కర్లేదండి, అందరూ పుస్తకాలు చదవట్లేదండి. ఎవరు అవసరం వాళ్ళు చదవాలి.